పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నియమితులైన రాజేంద్రరావు మొదటిసారిగా కరీంనగర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మహిళల మంగళహారతులు, బోనాల డప్పు చప్పుళ్లు, టపాసుల మోతతో పాటు కార్యకర్తల నినాదాలు మారుమోగాయి. వేలాది మంది కాంగ్రెస్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, మైనార్టీ సోదరులు, కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, వివిధ కుల సంఘాల నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు వేలాదిగా తరలివచ్చి తమ అభిమాన నేతకు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం రాజేంద్రరావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కరీంనగర్ కాంగ్రెస్ నాయకులమంతా సమిష్టంగా కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీని చిత్తుగా ఓడించి నగరపాలిక సంస్థపై కాంగ్రెస్ జెండా ఎగరవేసి తీరుతామని శపథం చేశారు. ఈ సమావేశంలో సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అర్బన్ డీసీసీ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ తో పాటు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. మా మధ్య ఎలాంటి భేషజాలు లేవని ఆయన స్పష్టం చేశారు. కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీ బలోపేతం లక్ష్యంగా తాను కృషి చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు, అధిష్టానం పెద్దలు అందించిన ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటారని పేర్కొన్నారు. తనపై ముఖ్యమంత్రి పెట్టిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు. రాబోయే నగరపాలిక సంస్థ ఎన్నికల్లో ఆర్థికంగా, సామాజికంగా ప్రజల్లో పలుకుబడి ఉన్న నేతలకు టికెట్ దక్కుతాయని తెలిపారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. నాయకులంతా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం శాయశక్తులా కృషి చేస్తారని తెలిపారు. తన నగర అభివృద్ధి కోసం ప్రత్యేక మేనిఫెస్టో రూపొందించారని ఆయన పేర్కొన్నారు. మేనిఫెస్టోని ఒక భగవద్గీతలాగా భావిస్తూ కరీంనగర్ నగరాన్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుతామని రాజేంద్రరావు స్పష్టం చేశారు. కరీంనగర్ ను అన్ని రంగాల్లో తీర్చిదిద్ది రాష్ట్రంలోనే పర్యాటక ప్రాంతంగా తయారు చేస్తామని తెలిపారు. కరీంనగర్ రూపురేఖలను సమూలంగా మార్చేందుకు ప్రత్యేక ప్రణాళిక మేనిఫెస్టోతో ముందుకు సాగుతామన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నేతలు చీకటి ఒప్పందాలు చేసుకుంటూ ఒకరి గెలుపు కోసం మరొకరు సాయపడుతున్నారని ఆరోపించారు. వారి ఆగడాలను ప్రజలు గమనించారని, వాటికి స్వస్తి పలికే రోజు ఆసన్నమైందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పడం ఖాయమని రాజేంద్రరావు పేర్కొన్నారు. అసెంబ్లీ కాన్స్టిట్యూయెన్సీ ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత కరీంనగర్ రాక సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ లీడర్లు మరియు ఇతర పట్టణ ప్రజలు అందరూ స్వాగతం, నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఇన్ఛార్జ్ పదవి గురించి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఏఐసిసి సెక్రటరీ గారు విశ్వనాథన్, మీనాక్షి నటరాజన్ కింద ఇద్దరు సెక్రటరీలు ఉంటే ఒక ఆయన విశ్వనాథన్ తమిళనాడు వాస్తవ్యుడు. నన్ను ఒకసారి అడిగినాడు, ఇన్ఛార్జ్ అంటే అర్థమైంది అని. అంటే మా దగ్గర ఇన్ఛార్జ్ అంటే ఓడిపోయిన ఎమ్మెల్యే క్యాండిడేట్ కానీ, ఓడిపోయిన ఎంపీ క్యాండిడేట్ కానీ మళ్ళీ కార్యకర్తలను బలోపేతం చేయడానికి, పార్టీని బలోపేతం చేయడానికి ఒక రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది అని అంటే ఆయన అన్నాడు, భారతదేశం మొత్తంలో నేను కేరళకు కూడా ఇన్ఛార్జ్ ఉన్నా, నేను 3 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ ఉంటుంది ఏఐసిసి సెక్రటరీగా. ఇటువంటి సిస్టమ్ ఎక్కడ లేదు కదా అని చెప్పాడు. మా దగ్గర ఇక్కడ పెట్టారు, ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఉంటుంది, ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఉంది, తెలంగాణలో కూడా ఉంది. కొద్దిగా అందరు ఏదైతుందో సైలెంట్గా ఉంటే ఈ మాట మీడియా ద్వారా ప్రజలకు చేరుతుంది. డిస్టర్బెన్స్ అయితే ఏదైతుందో మీడియా ద్వారా మనం చెప్పదలుచుకున్న విషయం కూడా ప్రజలకు చేరదు. దయచేసి సైలెంట్ ఉండండి. బాగా లాంగ్ తీసుకోను, ఒక 10 నిమిషాలలో క్లుప్తంగా ముగిస్తా. ఓన్లీ కరీంనగర్ విషయం తప్ప వేరే ఏం మాట్లాడేది లేదు. ఇన్ఛార్జ్ అనేది ఏదైతుందో ఇది రెస్పాన్సిబిలిటీయా, అథారిటీయా అని అడిగాను. అయితే ఇది 100% రెస్పాన్సిబిలిటీ సార్. అథారిటీ ఏముంటుంది దీంట్లో, అఫీషియల్గా ఎమ్మెల్యేని అయితే కాదు. సో రెస్పాన్సిబిలిటీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చీటికి మాటికి చిటికేస్తే సర్వే, స్పాట్ సర్వే అని కూడా వచ్చింది ఇవాళ రేపు.
ఆ రోజు మళ్ళీ సర్వే, ఒక సర్వే అయినాక రెండోది అయినాక మూడోది, ఒక స్పాట్ సర్వే, అదే 24 అవర్స్లో మళ్ళీ సర్వే. సో ఇట్లా 5 క్యాండిడేట్లను 3 క్యాండిడేట్లను షార్ట్ లిస్ట్ చేసుకుంటాం. షార్ట్ లిస్ట్ చేసుకునేటానికి మీ అందరికీ తెలుసు కారణాలు. సామాజిక పరమైన బలం ఉండాలి. ఒక వార్డులో 5,000 ఓట్లు ఉంటాయి. సామాజిక పరంగా ఏ కులం ఓట్లు ఎన్ని ఉన్నాయి, సామాజిక పరంగా ఎవరికి ఇస్తే బాగుంటుంది, రిప్రజెంటేషన్ ఎవరికి ఇవ్వాలి అని కొంత బేరీజ్ చేసుకుంటాం. కొంత మేరకు ఆర్థిక, నిన్న ఆంధ్రజ్యోతిలో హెడ్లైన్ రాసినారు. సో ఏదైనా ఫిబ్రవరి 3rd వీక్ లోపు అన్ని ఎలక్షన్స్ క్లోజ్ అవుతాయి. సో మనం ఇప్పుడు మేము సమాయత్తం అయ్యేది ఏంటి అని అంటే అర్జెంటుగా మున్సిపల్ ఎలక్షన్స్ కానివ్వండి, నాకు ఇచ్చిన బాధ్యత మేరకు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం అన్నారు కాబట్టి 2 మండలాలు, కరీంనగర్ మండలం, కొత్తపల్లి మండలం కూడా దీంట్లో భాగం కాబట్టి ఆ 2 మండలాలలో ఉన్న ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు కూడా మా బాధ్యత కాబట్టి వాటన్నిటికీ ఏదైతే ఉందో మా స్ట్రాటజీ ఎలాగ ఉండాలి, మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలాగ ఉండాలి అని చెప్పి నేటి నుంచి మేము ఏం అరికలు లేకుండా, మాకు గెట్ల పంచాయతీలు లేవు అసలే. నాకు నరేందర్కు ఏబిసిడి గెట్ల పంచాయతీ లేదు, నాకు అంజన్కు ఏబిసిడి లేదు. మిత్రులం, దోస్తులం, మంచిగా దావతులు చేసుకుంటాం, తింటాం, తాగుతాం. ఏ మాత్రం ఎవరన్నా ఏదన్నా అపోహలు ఉంటే తీసేయండి దయచేసి.